మూడో దశకు ముగిసిన ప్రచారం 3752 సర్పంచ్ 28406 వార్డు పదవులకు రేపే పోలింగ్. రెండో విడతలో కాంగ్రెస్ మద్దతుదారులకు 53.54%, బీఆర్ఎస్కు 27.60%, బీజేపీకి 5.94%. సో నేను ఇంతకుముందు కూడా చెప్పిన కదా, ఫస్ట్ ఫేజ్లో 55 or 56 వచ్చింది కాంగ్రెస్కి, సెకండ్ ఫేజ్లో 53% వచ్చింది. బీఆర్ఎస్కి సేమ్ 25 to 26 ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్లో కూడా 27% వచ్చింది. బీజేపీ గదే 5% అటు ఇటు వచ్చినాయి. మూడో దశ పంచాయతీ ఎన్నికలు 17వ తేదీన జరగబోతున్నాయి. ఎన్నికల ప్రచారం సోమవారంతో ముగిసింది. బుధవారం ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తి చేసింది. మూడో దశకు సంబంధించి మొత్తం 4157 గ్రామ పంచాయతీలకు నోటిఫికేషన్ వెలువడ్డది. 11 సర్పంచ్ పదవులకు నామినేషన్లు దాఖలు కాలే. 394 పదవులు ఏకగ్రీవమైనాయి. మిగిలిన 3752 సర్పంచ్ పదవులకు 12640 మంది బరిలో ఉన్నారు. Hmm. 36,434 వార్డులకు గాను 112కి నామినేషన్లు దాఖలు కాలే. 7,916 వార్డులు ఏకగ్రీవమైనవి. మిగిలిన 28,406 వార్డులకు 75,283 మంది పోటీ పడుతున్నారు. ఇప్పటికే 2 దశల ఎన్నికల అనుభవాలతో రాష్ట్ర ఎన్నికల సంఘం విస్తృతంగా సన్నాహాలు చేస్తోంది. కౌంటింగ్ ఏర్పాట్లు పగడ్బందీగా ఉండాలని అధికారులను ఆదేశించింది. చెల్లని ఓట్ల నిర్ధారణపైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిర్దేశించింది. రీకౌంటింగ్ అవసరమైతే అందుకు అనుగుణంగా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని సూచించింది. సో ఇక సెకండ్ ఫేజ్ సంబంధించి తెలంగాణలో ఆదివారం జరిగిన రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 53.54% సర్పంచ్ స్థానాలు సాధించింది. మొత్తం 4,333 గాను ఆ పార్టీ మద్దతుదారులు 2,299 సీట్లలో విజయం సాధించారు. ఇందులో దాదాపు 400 ఏకగ్రీవాలు ఉన్నాయి. మరి ఎన్ని గెలిచినట్టు చూడురిగా. బీఆర్ఎస్ బలపరిచిన వారు 1,192 స్థానాలలో గెలిచారు. బీజేపీ మద్దతుదారులు 257 చోట్ల గెలవగా ఇతరులు అంటే ఇండిపెండెంట్లు 578 స్థానాలు దక్కించుకున్నారు. బీజేపీ కంటే ఇండిపెండెంట్లే ఎక్కువ గెలిచారు. ఇక అందరూ ఆ ఇండిపెండెంట్ అంతా కూడా అధికార పార్టీలోకి వచ్చే అవకాశం ఉంది. ఏది ఏమైనా కాంగ్రెస్కి వచ్చిన ఈ రిజల్ట్ అంత గొప్ప రిజల్ట్గా నేనైతే భావించట్లే. మీరేమనుకుంటున్నారో కామెంట్ పెట్టండి. 50% మేము గెలిచినాం కదా అని అనుకుంటే పొరపాటు. మీరు చెప్తున్న లెక్కల ప్రకారం, ముఖ్యమంత్రి చెప్తున్న మాటల ప్రకారం చూస్తే మేము మొత్తం పరిపాలన మొత్తం మార్చేసినాం, చాలా అద్భుతాలు జరుగుతున్నాయి, ఇంకోటి అని అంటే గ్రామాల్లో మిమ్మల్ని వ్యతిరేకించే వాళ్ళు ఇంకా 50% మంది ఉన్నారని అర్థం చేసుకోండి. మీరు అధికారంలోకి వచ్చి ఎన్ని రోజులు అయింది? 2 సంవత్సరాలు అయింది. జస్ట్ 2 years అయింది, ఇంకా 3 years పెండింగ్ ఉన్నది. మరి 2 సంవత్సరాల్లోనే 50% ఓట్లు మీకు ఎందుకు వేయలే ప్రజలు? మీరు సన్నబియ్యం పథకం తీసుకొచ్చినారు, రేషన్ కార్డులు ఇచ్చినారు, ఇవన్నీ కొంత మంచి స్కీములు తెచ్చినారు, అయినా కూడా ఎందుకు వేయలే? మీరు తీసుకునే నిర్ణయాలు, మీరు తీసుకునే పాలసీస్ ప్రజలకు ఎందుకో నచ్చట్లే. మీ ఆలోచన విధానం ఎందుకో ప్రజలకి నచ్చట్లే. సో బీఆర్ఎస్ మొత్తం ఇక లేదు అని అనుకోవడానికి కూడా ఏం లేదు అక్కడ. వాళ్ళు కూడా 27% వచ్చింది వాళ్ళకి పర్సంటేజ్ సెకండ్ ఫేజ్లో. 23 or 27.60 వాళ్ళు కూడా అయిపోయిందిగా ఇక అని అనుకోవడానికి కూడా వీల్లేదు కదా. సో కాబట్టి కొంత ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయాల్సిన అవసరం ఉన్నది.